ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనా స్థలానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడ ఉన్న నిపుణులను అడిగి తెలుసుకోనున్నారు. తమ అనుభవంలో ఉన్న విషయాలతో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న బృందాలకు సూచనలు చేరున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ ద్వారా అందిస్తారు. శేఖరాచారి, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనా స్థలానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ బృందం హైదరాబాద్ నుండి బయలుదేరింది. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడ ఉన్న నిపుణులను అడిగి తెలుసుకోనున్నారు. తమ అనుభవంలో ఉన్న విషయాలతో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న బృందాలను సూచనలు చేరున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనా స్థలానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడ ఉన్న నిపుణులను అడిగి తెలుసుకోనున్నారు. తమ అనుభవంలో ఉన్న విషయాలతో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న బృందాలకు సూచనలు చేయనున్నారు. ఎస్ఎల్బీసీ వద్ద ఉన్నాము. ఇక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్ పై భాగంలో ఉన్నాము. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడైతే ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పినప్పటికీ కూడా సహాయక చర్యలకు చాలా మటుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి మాత్రం అక్కడ రెస్క్యూ చేస్తున్న వారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి అక్కడ లోపలికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, లోపల అంటే ఏదైతే వాటర్ వస్తుందో ఆ డీవాటరింగ్ అవుతున్నప్పటికీ కూడా వాటర్ నిమిషానికి 5,000 లీటర్ల వాటర్ వస్తుంది. దాంతో రిస్క్ చేయడం కష్టంగా మారిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా పై భాగం కూడా నిన్న ర్యాట్ హోల్స్ మ్యానర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీం వెళ్ళి వచ్చిన తర్వాత పైన బాగా తడిసింది. లోపలికి పోతే ప్రమాదం, అంటే రిస్క్ చేసే వాళ్ళకు కూడా రిస్క్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ దాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చెప్పడానికి నేషనల్ జియాలజిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒక టీం వచ్చింది. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి అంటే పై భాగంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, తర్వాత అక్కడ మట్టి ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఆ నిపుణులు దాన్ని రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసిన తర్వాత అక్కడ పరిస్థితులను లోపలికి వెళ్ళిన వారికి సేఫ్టీ ఉందా లేదా, లేదంటే ఇప్పుడు ఎవరైతే రెస్క్యూ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఆ మట్టి మెత్తగా ఉంటుందా, తర్వాత అక్కడ సేఫ్టీ ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మళ్ళీ పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే అక్కడ లోపలైతే చాలా మీటర్ల మేరకు కూడా శిథిలాలు పేర్కొని పోయి ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏదైతే డ్రిల్లింగ్ మిషన్ ఉందో ఆ మిషన్ కూడా మొత్తం కుప్పలుగా అంటే పీసులుగా మారింది. వాటిని కట్ చేయడానికి సికింద్రాబాద్ నుంచి కూడా ఇప్పుడు కట్టర్స్ కూడా లోపలికి ఇంతకుముందు గత కొద్దిసేపటి క్రితమే వెళ్ళారు. దీనికి సంబంధించి అక్కడ పరిస్థితులను చూడడానికి ఈరోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి బృందం, హరీష్ రావుతో కూడినటువంటి బృందము
ముమ్మడి మామనాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలంతా కూడా ఒక టీమ్గా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులను, వాస్తవాలను వాళ్ళు ఒక నివేదిక ద్వారా తయారు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హరీష్ రావు బృందం అంతా కూడా బయలుదేరింది. ఇక్కడికి రావడానికి వాళ్ళు ఇంకా గంటన్నర పైగా పట్టొచ్చు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ పోలీసు ఆంక్షలు మాత్రం చాలా నిన్నమన్నట్టుతో పోలిస్తే పోలీస్ ఆంక్షలు ప్రతి అణువను కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. ప్రతి వాహనం చెక్ చేసి దీంట్లో మీడియా వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు మరి అడిగి ఆపుతా ఉన్నారు. మీడియా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించేది లేదని చెప్పేసి పైన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మేము ఆపుతున్నామని చెప్పేసి మిమ్మల్ని వెళ్ళట్నివ్వట్లేదని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 5-6 రోజులుగా ప్రతి మినిట్ టు మినిట్ మీడియా అంతా కూడా అక్కడ ఏం జరుగుతుందో అధికారికంగా చెప్పకపోయినప్పటికీ కూడా అనధికారికంగా విషయాలు తెలుసుకొని ప్రజలకు చేరవేస్తున్నటువంటి మీడియాను ఇప్పుడు మాత్రం మరి కొత్త ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. లోపలికి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పేసి, లోపలికి వెళ్ళకపోతే సమాచారం ఎట్లా వస్తుంది, లోపల ఏం జరుగుతూ ఉందన్న విషయం ఎలా క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా పలువురు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అంటే అవసరమైనప్పుడు మాత్రమే మీడియాకు ఈ విషయం అని చెప్పేసి, లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలన్నప్పుడు మాత్రమే మీడియా గుర్తొస్తుంది. తర్వాత మీడియాకు ఆంక్షలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి పోలీసులు ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఏకంగా క్యాంపు ఇక్కడ పెట్టారు. తర్వాత కింది భాగంలో ఇక్కడి నుంచి 5.5 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి ఆ టన్నెల్ దగ్గరికి, ఫ్రంట్ భాగానికి పోవాలంటే అక్కడ కూడా పోలీస్ ఆంక్షలు ఉన్నాయి. అక్కడి నుంచి కూడా లోపలికి వెళ్లే ప్రసక్తే మీడియాకు కనిపిస్తలేదు. ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద ఇష్యూ జరిగితే కనీసం 2 గంటలకు ఒకసారైనా అధికారికంగా ప్రకటన చేయాలి. లోపల ఏ టీం వెళ్ళింది, తర్వాత వాళ్ళు ఏం చెప్పారన్న విషయం కూడా బయటికి మీడియాకు చెప్పట్లేదు. మీడియాకు తెలియకపోతే ఇది అంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఏదైతే ఈ ప్రమాదం ఉందో దాని విషయం మాత్రం అధికారికంగా చెప్పట్లేదు. మేము సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పేసి మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ ప్రమాదం జరిగి దాదాపు 122 గంటలు అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఆచూకీ కనుగొనలేదు. సహాయక చర్యలు జరుగుతున్నాయని చెప్తున్నారు కానీ అక్కడ లోపల ఆ శిథిలాలు అవన్నీ మాత్రం ఇప్పటివరకు కూడా ఒకటి కూడా బయటకు తీసుకొచ్చినట్టుగా మనకైతే తెలియట్లేదు. ఈ రెస్క్యూ టీంలు, రకరకాల రెస్క్యూ టీంలు వస్తూ ఉన్నాయి, తర్వాత నిపుణులు వస్తూ ఉన్నారు, అంచనాలు వేస్తున్నారు తప్ప పని మాత్రం ముందుకు సాగట్లేదని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రస్తుతం అయితే కాసేపట్లో గంటన్నర ప్రాంతంలో హరీష్ రావు గారు ఇక్కడ వాళ్ళ బృందం ఇక్కడ చేరుకున్నారు. దానికి సంబంధించి అడుగడుగున అంటే నల్లమల ప్రాంతం ఉంటుంది. నల్లమల ప్రాంతంలో హాజీపూర్ అంటే కడతాల్ వయా కల్వకుర్తి, హాజీపూర్ వద్ద కూడా భారీ బందోబస్తు కూడా పోలీసులు పెట్టినట్టుగా మనకు సమాచారం వస్తూ ఉంది. ఇక్కడ చివరికి ఇక్కడ ఏదైతే ఈ జేపీకి సంబంధించిన కంపెనీ ఇక్కడ ఉంటుందో ఇక్కడ కూడా పోలీసులు పూర్తి ఆంక్షలు పెట్టారు. ఏ ఒక్కరిని కూడా అంటే మీడియాను అసలు లోపలికి అనుమతించమని చెప్పేసి కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళకు అవసరం అంటే వాళ్ళు మాట్లాడాలన్నప్పుడు మేమే వచ్చి మాట్లాడతాం, మీరు వెళ్ళొద్దన్నట్టుగా మాకు ఆర్డర్స్ కూడా ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మేము ఆపుతున్నాం అని చెప్పి మాత్రం పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హరీష్ రావు గారు వచ్చిన తర్వాత, వాళ్ళ బృందం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు అంటే గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుకు దీంట్లో కొంత అంటే పూర్తి అవగాహన ఉంటుంది. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.